హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నాకు కొంచెం హెడేక్గా ఉంది. సరే ఏంటంటే టాపిక్లోకి వెళ్దాము. నేను కొన్ని వీడియోస్ని స్కిప్ చేద్దాము అని అనుకున్నాను కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే స్కిప్ చేయనియ్యారు అన్నట్లు నన్ను. సో నిన్ననైతే నాకు ఒక మెసేజ్ వచ్చింది. అంటే నేను లాస్ట్ టైం ఒక 2 days బ్యాక్ చేసినటువంటి ఒక వీడియోకి ఆల్రెడీ నేను ఆల్మోస్ట్ కొన్ని టాపిక్స్ ఏంటి అంటే మీకు అర్థమయ్యేలాగానే చెప్పేసి అక్కడితో వదిలేస్తాను. అందులోపల ఏంటి అంటే మొన్న రీసెంట్గానే గ్రీన్ కార్డ్ గురించి చెప్పాను కదా. అంటే అందరూ కూడా గ్రీన్ కార్డు శాశ్వతం రాదు, అంటే గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో ఉండడం కుదరదు అనేసి చెబుతున్నారు అని చెప్పేసి ఆల్రెడీ ఆ రోజు నేను మీకు చిన్న హింట్ ఇచ్చాను. ఇది జరిగింది కాలేజీలోనే, కాబట్టి కాలేజీ స్టూడెంట్స్ తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. బట్ ఆ తర్వాత జరిగింది నేను చెప్పలేదు అన్నట్లు, ఎందుకంటే ఇంక అప్పటి అంత పబ్లిసిటీ అవ్వలేదు. నేను ఆల్మోస్ట్ ఇది నేను March 12th రోజు అనుకుంటాను. ఐ థింక్ March 12th రోజు ఆల్రెడీ అమెరికన్ న్యూస్ ఛానల్స్ లోపల ఆ రోజు మొత్తం వాయించేశారు. నెక్స్ట్ డే ఆల్రెడీ ఆర్టికల్స్ లోపల కూడా వచ్చింది. బట్ నేను చెప్పలేదు అది. బట్ మొన్న నాతో ఒక కామెంట్ చేసి ఎందుకు మీరు ఇది చెప్పలేదు అన్నారు. అసలు అదేంటి అనేది మీకు చెప్తాను. ఇంకా అదేంటి అంటే చెప్పాను కదా, పాలస్తీనాకి సంబంధించి ఒక ప్రొటెస్ట్ జరిగింది అమెరికన్ కొలంబియన్ యూనివర్సిటీలో. సో అందులోపల కొంతమందిని గ్రీన్ కార్డ్ హోల్డర్స్ని అరెస్ట్ చేశారు. సో దానిని బేస్ చేసుకొని గ్రీన్ కార్డు హోల్డర్ అయినా కూడా అమెరికాలో ఇలాంటివి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మీద పార్టిసిపేట్ చేస్తే అమెరికాలో ఉండనివ్వరు అని చెప్పేసి ఆ ప్రొటెస్ట్ లోపల పాల్గొన్నది అని చెప్పేసి ఒక మన ఇండియన్ స్టూడెంట్ది ఒక అమ్మాయిది వీసా అనేది రివోక్ చేసేసారు. నేను అది చెప్పలేదు. సో ఒక కామెంట్ చేశారు అది ఎందుకు చెప్పలేదు అన్నట్లుగా. యాక్చువల్లీ నేను చెప్పకపోవడానికి పెద్ద రీజన్స్ అంటూ ఏమీ లేవండి. మనకి బయటకు వచ్చే న్యూస్ ఒక విధంగా ఉంటుంది, నిజంగా అక్కడ జరిగేది ఒక విధంగా ఉంటుంది. కొన్ని చాలా నాకు అనుభవాలు జరిగాయి అన్నట్లు. యాక్చువల్గా జరిగేది ఒకటి ఉంటుంది, బయటకు వచ్చేది ఒకటి ఉంటుంది. సో జస్ట్ నేను ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే అందిద్దాము అన్నట్లుగా కొన్ని విషయాలు అయితే చెప్పాను. సరే దాని నుంచి చెప్తాను. ఆ అమ్మాయి పేరు వచ్చేసి రంజని శ్రీనివాసన్. ఆ అమ్మాయి డాక్టరేట్ చేస్తుంది కొలంబియన్ యూనివర్సిటీస్ లోపల. వాళ్ళు ఏం చెబుతున్నారు అంటే అమెరికన్ వాళ్ళు అంటే DHS వాళ్ళు ఆ అమ్మాయిది రివోక్ చేసేసారు కదా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ ప్రొటెస్ట్ లోపల పాల్గొన్నారు, అమెరికాకి యాంటీగా జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ లోపల, అందుకోసమే రివోక్ చేశారు అని చెప్పేసి. ఆ అమ్మాయి సైడ్ నుంచి ఏంటంటే నేను ఎలాంటి ప్రొటెస్ట్ లోపల పాల్గొనలేదు. ఆ రోజు నేను కాలేజ్కి వెళ్ళాను, జస్ట్ నేను అక్కడి నుంచి వెళ్తున్నాను, నన్ను కూడా ఫైల్ చేసేసారు, నా వీసాను కూడా రివోక్ చేశారు అని చెప్పేసి ఆ అమ్మాయి సైడ్ నుంచి వర్షన్ ఉంది. ఆ అమ్మాయి ఇప్పుడు కెనడాకి వెళ్ళిపోయింది, ఇక్కడ US నుంచి కెనడాకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఇది March 12th రోజు చూశాను నేను ఈ న్యూస్ అమెరికన్ న్యూస్ ఛానల్స్ లోపల. సో ఇంకా ఆ అమ్మాయికి వాళ్ళ కాలేజ్ వాళ్ళు నీ వీసా రివోక్ అయిపోయింది అని చెప్పడం వలన ఆ అమ్మాయి ఇక్కడ నుంచి కెనడాకి వెళ్ళిపోయింది. CBP యాప్లో రిజిస్టర్ చేసుకుని సెల్ఫ్గానే డిపోర్ట్ అయిపోయింది అన్నట్లు. సో అది మీరు చెప్పలేదు అని చెప్పేసి అన్నారు చాలా మంది. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే మీరు రేపైనా ఎల్లుండైనా ఇంకొక న్యూస్ కూడా చూస్తారు. సేమ్ దీనికి సంబంధించిందే ప్రొటెస్ట్ లోపల ఇంకొక ఇండియన్ అతన్నే డిపోర్ట్ చేశారు, అంటే రివోక్ చేశారు అతని వీసాని కూడా. బట్ అతను ఆల్రెడీ అదే ఇమిగ్రేషన్ లాయర్స్ తోటి కాంటాక్ట్ అయ్యాడు అన్నట్టు, అంటే కోర్టును ఆశ్రయించాడు. అసలు ఎందుకు నా వీసా రివోక్ చేశారు, అసలు నేను ఎలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు అని చెప్పేసి. డీటెయిల్స్ రేపు ఎల్లుండో తెలుస్తుంది మీకు ఈ న్యూస్ అనుకుంటున్నాను నాకు తెలిసి. ఇంకా ఇలాంటివి చాలానే ఉంటాయి కానీ నేను అంత మ్యాండేటరీ కాదు కదా అని చెప్పేసి కొన్ని వదిలేస్తూ ఉంటాను టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్ నాకు తెలిసి ఒక 20 days బ్యాక్ అనుకుంటాను ఒక అతను చనిపోయారు. అంటే మన ఇండియాలోనే తెలంగాణకు సంబంధించి ఒక స్టూడెంట్. అతను అందరూ డ్రగ్ కల్చర్ ద్వారా చనిపోయారు అని చెప్పారు. యాక్చువల్లీ డ్రగ్ కల్చర్ ద్వారా ఏం చనిపోలేదు, అతనే సూసైడ్ చేసుకున్నారు. సో అది కూడా ఒక న్యూస్ వచ్చింది. బట్ అందరూ కూడా డ్రగ్ కల్చర్ అని చెప్పారులేండి కానీ, బట్ ఎందుకు సూసైడ్ చేసుకున్నారు అనేది అయితే తెలియదు. అది ఇంకా అతని పర్సనల్గా ఏం ఇష్యూస్ ఉన్నాయి అనేది తెలియదు కానీ. సో అంటే అమెరికాలో అయితే డిక్లేర్ చేసేసారు అతనే సెల్ఫ్గా సూసైడ్ చేసుకున్నారు అని చెప్పేసి. అతను ఏం నాకు సైడ్ ఐడియా రావట్లేదు కానీ. సో ఇంకా ఇలాంటి అమెరికాలో చాలానే ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి CBP యాప్ గురించి చెప్తాను, ఎందుకంటే ఎలాగో ఈ అమ్మాయి అందులో రిజిస్టర్ చేస్తుంది కాబట్టి. నేను ఈ వీడియో కూడా చెయ్యలేదు, నాకు తెలిసి నేను స్కిప్ చేశాను ఈ వీడియోని కూడా. CBP యాప్ అంటే ఏం లేదండి, కస్టమ్స్ బార్డర్ ప్రొటెక్షన్ వాళ్ళు. రీసెంట్గా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతని యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఇల్లీగల్ ఇమిగ్రెన్స్ని బయటికి పంపించాలి అని చెప్పేసి మెయిన్ ఎయిమ్. ఈవెన్ ప్రతి ఇంటర్వ్యూలో కూడా అతను మాట్లాడేది అదే. చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు అమెరికా లోపల, వాళ్ళు బయటకు వెళ్ళిపోతే అమెరికా డెసిషన్ నుంచి కూడా చాలా వరకు సేవ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా చాలా ఇంటర్వ్యూస్లలో కూడా అతను ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు. సో దీనికి సంబంధించి ఏంటి అంటే చాలా మందిని ఆల్రెడీ మనకు తెలుసు ఏంటి, చాలా మందిని ఇండియాకి కూడా ఫ్లైట్ లోపల పంపించాడు, కొంతమందిని జైల్లో పెట్టారు, ఇక్కడికి వస్తారు అక్కడ ఇలా చాలానే జరుగుతూ ఉన్నాయి. బట్ అయినా కూడా ఇంకా చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉన్నారు. అసలు అన్డాక్యుమెంటెడ్ పీపుల్స్ చాలా మంది ఉన్నారు. లాస్ట్ టైం గవర్నమెంట్
అంత మంచి ప్రికాషన్స్ తీసుకోలేదు, ఇంకా చాలా మంది పీపుల్స్ ఉన్నారు అమెరికా లోపల అని చెప్పేసి. సో ఇంకా దాన్ని బేస్ చేసుకొని ఐసీ అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ ఫామ్ చేశారు, బయటికి వెళ్ళి సెర్చ్ చేశారు, కొంతమందిని పంపించేశారు, ఇదంతా తెలిసిందే. అయినా కూడా ప్రతి ఇంటి తలుపు రొట్టేసి లోపల ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారని చూడలేదు కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఏం చేశారంటే ఒక సిబిపి యాప్ అనేది ఒకటి న్యూగా పెట్టారు. అందులోపల ఎవరైనా అన్డాక్యుమెంటెడ్ పీపుల్స్ ఉన్నా రానివ్వండి, లేదు అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నా, అంటే ఇప్పుడు మెక్సికన్ బార్డర్ నుంచి రానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అమెరికా లోపలికి వచ్చారు అని అనుకోండి, వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు అందులో రిజిస్టర్ అంటే మేము ఇలా అన్డాక్యుమెంటెడ్ పీపుల్స్, మేము ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్మి, మాకు ఈ కంట్రీ నుంచి వదిలేసి మేము మా కంట్రీకి వెళ్ళిపోతాము అని రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఎలాంటి జైలు శిక్ష ఉండదు, ఎలాంటిది ఏమీ ఉండదు అన్నట్లు. అంటే ఇప్పుడు నార్మల్గా వాళ్ళంతలో వాళ్ళు వచ్చి డిపోర్ట్ చేస్తే వాళ్ళకి జైలు శిక్ష ఉండొచ్చు, ఫైన్ పడవచ్చు, అంటే వీళ్ళని తిప్పి పంపించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ వీళ్ళంతలో వీళ్ళు డిపోర్ట్ అయిపోతే ఈవెన్ యూఎస్కే రాదు, ప్రపంచం ఇంకా ఇతర కంట్రీస్ కూడా వెళ్ళిపోలేమన్నట్లు. అంటే ఆల్రెడీ మనకి మొత్తం సిస్టంలో అప్డేట్ అవుతుంది కాబట్టి ఇల్లీగల్గా వచ్చారు అని చెప్పేసి. ఇంకా చాలామంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ స్టూడెంట్సే రావచ్చు, లేదు అంటే వచ్చేటప్పుడు H1 వీసా మీదనే రావచ్చు, లేదు అంటే వీసా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పిల్లల దగ్గరకు వచ్చిన వాళ్ళు కొంతమంది విజిటర్ వీసాసే రావచ్చు. ఏదైనా కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క వీసా అయిపోయినా కూడా ఇక్కడే ఉంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ గవర్నమెంట్లో అంత పెద్దగా ఏం పట్టించుకోలేదని చెప్పేసి చాలామంది వచ్చేటప్పుడు ప్రాపర్ డాక్యుమెంటేషన్ తోటి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చాక వీసాలు ఎక్స్పైర్ అయిపోవడము, అలా చాలామంది. నా తెలిసి మన సౌత్ ఇండియన్స్ కొంచెం తక్కువైనా కూడా నార్త్ ఇండియన్స్ చాలామంది ఉంటూ ఉంటారు అలా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఈవెన్ చాలా ఇతర కంట్రీస్ నుంచి ఎవరైనా కూడా అలా ఉన్నా కూడా ఏంటంటే వాళ్ళు అందులోపల ఫైల్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు దర్జారా ఎలాంటి భయం లేకుండా అందులోపల రిజిస్టర్ చేసుకొని వాళ్ళ కంట్రీస్కి వెళ్ళిపోవచ్చు అన్నట్లు. సో ఏంటంటే మనంతలో మనమే, అంటే వాళ్ళు మెడల్ బట్టి నెట్టక ముందే మనంతలో మనమే వెళ్ళిపోయే యాప్ అన్నట్లు. అది అంటే ఎలా అయినా కూడా వెళ్ళిపోవాల్సిందే, కాకపోతే ఇలా అయితే ఏంటంటే వాళ్ళు బయటికి పంపిస్తారు, ఇదైతే మనంతలో మనమే వెళ్ళిపోవడం అన్నట్లు. సో అలా ఒక యాప్ని డిజైన్ చేశారు. ఆల్రెడీ చాలా డేస్ అయింది, ఇది ఆల్మోస్ట్ ఒక 1 month అయి ఉంటుంది నాకు తెలిసి. సో ఇంకా ఇందులో రిజిస్టర్ చేసుకొని వెళ్ళిపోతే ఏంటి, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా వాళ్ళ లీగల్ డాక్యుమెంటేషన్ తోటి అమెరికాకి రావాలనుకుంటే రావచ్చు. సో అందువలన అండ్ ఇప్పుడు ఈ అమ్మాయి కూడా సేమ్ ఇందులోనే సిబిపి యాప్ లోపల రిజిస్టర్ చేసుకొని ఇంకా ఇక్కడి నుంచి కెనడాకి వెళ్ళిపోయింది. అండ్ ఆ అమ్మాయి కూడా లాయర్స్ని పెట్టుకొని అసలు నా ప్రమేయం ఏం లేదు, నేనేం చేయలేదు అని చెప్పి ఆ అమ్మాయి కూడా ఫైట్ చేస్తుంది అని చెప్పేసి అయితే న్యూస్. బట్ ఇంకా ఏమవుతుందో తెలియదు. సో కాకపోతే ఫైనల్గా ఏంటంటే స్టూడెంట్స్ తెలుసో తెలియటనో, ఈవెన్ వాళ్ళ ప్రమేయం ఉందో లేటనో ఎందులోనైనా కూడా ఇరుక్కోవచ్చు, కాబట్టి కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉంటే బెటర్ అని చెప్పేసి నా సలహా అంతే. సో ఇంతే అండి ఈ వీడియో. ఇంకా చాలా వీడియోస్ అయితే మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి, ముందు వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో తప్పకుండా లైక్ చేయండి.